7 సంవత్సరాల క్రితం ఎంపిక కమిటీ రాజభవనాన్ని సందర్శించినప్పుడు అక్కడ అన్నీ వెలవెలబోయి ఉన్నాయి. కానీ అక్కడి నుండే ఒక కొత్త కథ ప్రారంభమైంది. ఒక సాధారణ అమ్మాయి ఇప్పుడు కేవలం రాజకుమారి కాదు, కానీ మొత్తం సామ్రాజ్యానికి తాత్కాలిక పాలకురాలు అయింది. ఒక రోజు ఆమె అకస్మాత్తుగా మహలుకు తిరిగి వచ్చింది. కానీ ఆమె రాక ఆనందం కాదు, దుఃఖాన్ని తీసుకువచ్చింది. ఆమె తల్లి మరణం వార్త అందరినీ కుదిపేసింది. సెనేట్ వెంటనే సూచించింది అధ్యక్షుడు పదవిని వదిలివేయాలని. వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. కానీ అప్పుడే ఆమె చెల్లెలు ముందుకు వచ్చింది. ముఖంలో కన్నీళ్లు మరియు ఒక బాధతో కూడిన విజ్ఞప్తి. అధ్యక్షుడు గారు, నిజంగా ఇదే సరైనదా? మీరు ఎప్పుడైనా యుద్ధం ప్రారంభించడం అంటే ఏమిటో ఆలోచించారా? ఆమె నిశ్శబ్దంగా కూర్చోలేదు. నేరుగా వెళ్లి అధ్యక్షుడిని ప్రశ్నించింది. మీరు యుద్ధం గురించి మాట్లాడుతున్నారు, కానీ శాంతి బాధ్యత ఎవరు తీసుకుంటారు? కొన్ని రోజుల్లో అన్నీ మారడం ప్రారంభమైంది. ఆమెను చర్చ్కు పిలిచారు ఒక ప్రతిపాదనతో. ఆమెకు తెలుసు ఆమె న్యాయవాది జైలులో ఉన్నాడని. అయినప్పటికీ ఆమె అతనితో మాట్లాడటానికి ప్రయత్నించింది. న్యాయవాది 3 రోజుల్లో అన్నీ స్పష్టమవుతాయని వాగ్దానం చేశాడు. కానీ ఆమెకు తెలియదు, మరో రాజకుమారి కూడా ఇప్పుడు ఈ కుట్రలో చేరిపోయింది. అందరి ముందు ఒక పెద్ద ప్రకటనకు సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ ఒక మహిళ ఈ మొత్తం ఆటను నిశ్శబ్దంగా చూస్తోంది. అకస్మాత్తుగా ముందుకు వచ్చింది. ఆమె వధువు రూపంలో వచ్చింది. కానీ తెలియకుండానే ఆమె నిజం చూసినప్పుడు మొత్తం ఆటే వేరే ఉందని ఆమె వేదికపైకి ఎక్కి అందరి ముందు నిజం బయటపెట్టింది. ఈ పెళ్లి నకిలీ, నేను వెనక్కి తగ్గను. విషయానికి నేరుగా అధ్యక్షుడికి చేరింది. అందరూ అడిగారు, మీరు ఇది ఎందుకు చేశారు? అధ్యక్షుడు మౌనంగా ఉన్నాడు. వధువు అతని మౌనంపై చప్పట్లు కొట్టింది, ఒక విధంగా ఎగతాళి చేస్తూ. ఈ సమయంలో రాణి తల్లి ముఖం కూడా దిగజారింది. ఆమెకు ఇప్పుడు కొత్త వారసుడిని ఎన్నుకోవాల్సి వచ్చింది మరియు ఈ నిర్ణయం సులభం కాదు. కొత్త ప్రణాళిక రూపొందించబడింది. కానీ అధ్యక్షుడిని ఖజానా పరిస్థితి ఏమిటని అడిగినప్పుడు సమాధానం వచ్చింది, కేవలం 50 ఉంది. మొత్తం సభ ఆశ్చర్యపోయింది. 50 అంటే ఇది ఎగతాళి. కానీ అప్పుడే ఒక మహిళ ముందుకు వచ్చింది, సాంగ్ షీషి. ఆమె చెప్పింది, మీరు అందరూ నన్ను నమ్మకపోతే చూడండి, నేను ఈ బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మరియు ఇప్పుడు కథ ఒక కొత్త మలుపు తీసుకుంది.